పెళ్లి సామాన్ ఏముంటుందో ఏం తెలియదు. నాకు ఒక చెంకెలు పోసుకుంటుందా ఉఫ్ అని ఉప్పుకుంటుంది కదా, గది తప్పించి ఏం తెలియదు. గాయ్స్ పెళ్లి షాపింగ్ కొనడానికి పెళ్ళి ఏందో ఈ షాపింగ్ ఏందో అస్సలు అర్థమవుతలేదు. ఏదన్నా మంచిగా దొరికితే హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నెత్తి ఖరాబ్ అవుతున్నాను. Hi guys, welcome back to my channel Smile with Arpita. గైస్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినప్పల్లా మీకైతే నా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఈజీగా చూసేయచ్చు. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నా, ఫాలో అయిపోండి. గైస్ పెళ్లి షాపింగ్ కొనడానికి పెళ్లి షాపింగ్ చేయడానికి నేను మా డాడీ ఇంకా మా అంకిత వెళ్తున్నాం. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ షాప్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో మేము అక్కడికే వెళ్తున్నాం. కుమార్ గల్లీలో మా నిజామాబాద్లో కుమార్ గల్లీ అయితే ఫేమస్. మేమైతే అక్కడికే వెళ్తున్నాం. అంటే హైదరాబాద్లో చార్మినార్ ఎలాగో మా నిజామాబాద్లో కుమార్ గల్లీ అట్లా అన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి షాప్స్ ఉన్నాయన్నమాట కుమార్ గల్లీలో. శ్రీలక్ష్మి వరలక్ష్మి షాప్స్ అన్ని వాళ్ళవే. వాళ్ళ దాంట్లో కూడా కలెక్షన్ అయితే బాగుంటుంది అసలు. సో మా అంకిత ఒక బండి పైన, నేను మా డాడీ ఒక బండి పైన అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్గా అయితే కుమార్ గల్లీకి అయితే రీచ్ అయిపోయినాం. సో పదండి. పెళ్లి సామాన్ ఏముంటుందో ఏం తెలియదు. నాకు ఒక చెంకెలు పోసుకుంటుందా ఉఫ్ అని ఉప్పుకుంటుంది కదా, గది తప్పించి ఏం తెలియదు. కానీ వాళ్ళే పెళ్లి సామాన్ అంటే ఇస్తారంట. అందుకే మా డాడీ వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఏం కావాలి. నానా ఇది గిజ్జుడే తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగి. సో ఫైనల్గా షాప్కి అయితే రీచ్ అయిపోయినాం. సో షాప్కి వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకొని ఒక అక్కయ్యని పంపించింది అనమాట మాతోని, కలెక్షన్ మొత్తం చూడండి అనేసి. అక్కయ్య మేము వచ్చేంత వరకు మాతోనే ఉండే. ఫస్ట్ అయితే మాకు అక్కయ్య చెంపస్వరాలు చూపించింది. సో అవి పెట్టుకొని చూస్తే బాగుందా లేదా అని లుక్ చూస్తున్నాం అనమాట. అయితే నాకైతే బాగానే అనిపించింది, కానీ కొంచెం మోటు అనిపించింది. నీ పెళ్ళికి అంత గ్రాండ్ లేకపోతే మంచి ఉండదు కదా అనేసి అనుకున్నాం. ఆ తర్వాత కమ్మలను చూస్తున్నాం. కమ్మలు ఇది మరీ ఓవర్ అనిపించింది, మస్తు పెద్దగా ఉండే, ఇంకా మోటు అనిపిస్తుంది మా అంకిత ఫేస్కి కూడా. ఆల్రెడీ మా అంకిత ఫేస్ పొడుగు ఉంటుంది, అది పెట్టుకునేసరికి ఇంకా పొడుగుగా అనిపించింది. సో మాకు అవి నచ్చలేవు. ఈ కమ్మలు అయితే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి, ఇంకా బాగున్నాయి కూడా. మా అంకిత ఫేస్కి కూడా సూట్ అయినుండే. ఆ తర్వాత చైన్స్ కూడా చూసినాము. మా అంకిత ఫేస్కి అయితే అన్ని మంచిగా కనబడుతున్నాయి. నేనైతే ఈ డ్రెస్ వేసుకునేకి అసలు నాకు పెట్టిన అసలు లుక్కే రాలేదు. అయితే నాకు షాపింగ్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది. ఈ లాంగ్ చైన్ ఎట్లుంది అనేసి అన్నది, బాగా అనిపించింది. ఇప్పటి వరకు తీసుకున్న కమ్మలకి ఈ చైన్ కూడా మ్యాచ్ అయింది కదా అనేసి ఆ కమ్మలు ఇంకా ఈ చైన్ అయితే తీసుకున్నాం. ఇది నాకు కూడా సెట్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత ఇంకా వేరే చైన్స్ అయితే చూసినాం. అంత నార్మల్గా అనిపించినాయి, మాకు అంత నచ్చలేవు. అంటే నచ్చలేవంటే నార్మల్ ఫంక్షన్స్కి ఎట్లాంటి చైన్స్ పెడతారో అట్లాంటి చైన్స్ పెట్టినట్టు అనిపించింది. మాకు పెళ్ళికి వేసుకున్నట్టు అనిపించాలి ఆ చైన్స్. తర్వాత అక్క మాకు ఈ డ్రెస్ వల్ల చైన్ లుక్కే కనబడతలేదంటే అక్క చున్నీ ఇచ్చి ఆ చున్నీ పైన వేసుకొని చూడమన్నది. అండ్ ఆల్సో తర్వాత మాటిలు చూసినాం. మాటిలు చూడంగానే మాకు నచ్చేసినాయి. సో అవే తీసేసుకున్నాం. మాటిలు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. నాకు అన్నిటికన్నా మాటిలే ఎక్కువ నచ్చినాయి. అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:18. మేము 4కి వచ్చినాము. జస్ట్ ఓన్లీ చెంపస్వరాలు ఇంకా మాటిలు కమ్మలు తప్ప ఏం తీసుకోలేదు ఇప్పటివరకు. ఇంకా చైన్ తీసుకుంది. నేను చైన్స్ అయితే నాకు ఏది అంటే ఏది కూడా నచ్చుతలేదు. అంకిత అది ఎట్లుంది? మాకైతే ఈ అక్కనే చూపెట్టింది. అసలు మస్తు పేషెన్స్తోనైతే చూపెట్టింది ఆ అక్కనైతే. అండ్ నాకు ఇక్కడ మిర్రర్ కనబడితే నేను అక్కడ బ్లాగ్కి నా ఫేస్ కనబడాలి, మొత్తం మా అంకితనే తీస్తున్నా అనేసి నా ఫేస్ తీసుకున్నా. నీకు ఈ సింపుల్ వడ్డానం నచ్చిందా? నీకు ఇప్పుడు అది నచ్చిందా? పెళ్ళి ఏందో ఈ షాపింగ్ ఏందో అస్సలు అర్థమవుతలేదు.
ఏదన్నా మంచిగా దొరికితే హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నెట్ ఖరాబ్ అవుతున్నాను నాకైతే. మా అంకితకైతే అన్ని అక్కడ మా అంకితకు మంచి దొరుకుతున్నాయి, నాకు దొరుకుతలేవు అని చెప్తున్నా. అంటే నా వ్లాగ్ డిస్కంటిన్యూ అయిపోయింది సడన్గా. అండ్ ఈ చైన్ అయితే మా అంకిత రిసెప్షన్ గాగ్రాకి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి పెట్టుకొని చూసింది. కానీ మ్యాచ్ కాదనిపించి సైడ్కి పెట్టేసినాం. ఆ తర్వాత వడ్డానాలు ఏది తీసుకుంటే బాగుంటుంది అనేసి ట్రై చేసినాం. అండ్ నేను స్టార్టింగ్లో అన్నా కదా, రివైండ్ చేసుకోండి. పెళ్లి సామాన్ ఏముంటుందో ఏం తెలియదు నాకు. ఒక చెంకెలు పోసుకుంటారా ఉఫ్ అని ఉప్పుకుంటారు కదా, గది తప్పించి ఏం తెలియదు. కానీ వాళ్ళే పెళ్లి సామాన్ అంటే ఇస్తారా? నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది ఈజీ. గైస్, పెళ్లి సామాన్ మనం ఏమన్నా తీసుకోవడం మర్చిపోతాం అనేసి వాళ్ళైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిండ్రు. మనకి కన్ఫ్యూజ్ కాకుండా అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ తెలివి మస్తు. మేము కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే కొన్నాం గైస్. సేఫ్టీ పిన్స్, బొట్లు అండ్ ఆల్సో రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ రిమూవర్ అండ్ యూ పిన్స్ అవన్నీ అయితే తీసుకున్నాం. ఇప్పటివరకు ఏమన్నా భాషింగాలు మంచిగా ఉన్నాయి కదా అన్నావు. దీని అంటారు. నేనైతే ఇప్పుడు మొత్తం షాపింగ్ అయిపోయినట్టే. నేను ఏమేమి తీసుకున్నానో అవి చూపించలేకపోయినా, ఎందుకంటే అందరూ మంది ఉండే. ఇవే పెళ్ళి గాజులు. నీకు నచ్చిందా? ఈ అక్క సెట్ చేసి ఇచ్చింది. మేమైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇంకా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటే అక్క అయితే సెట్ చేసి ఇస్తుంది. మళ్ళీ పెళ్ళిలో ఆగం కావద్దు అనేసి సెట్ చేసి ఇస్తా, బాక్స్లో పెట్టేస్తా, మీరు పెళ్లి రోజే తీసుకోండి అనుకుంటా అక్క చెప్పింది అనమాట. సో మంచిగా సెట్ చేసి ఇస్తుంది మస్తు ఓపికతోని. సో చూడండి సెట్ చేసింది ఎంత బాగున్నాయో కదా. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యలో అది పూసలది తీసుకున్నాం. పూసలది తీసుకున్నోడికి అసలు పూసలన్నీ పోయినాయి అనమాట. అసలు 2 డేస్కే. మీరు అట్లా చెయ్యకండి, పూసలు తీసుకోకండి. చూడండి గాయస్, మా పెళ్లి సామాన్లు అన్నీ ఇవే. గుల్ల, చున్నీ, ఇంకా గాజులు, గోట్లు, సౌరం, పెళ్లిపద్ర, ఇంకా చెమ్కీలు ఇవన్నీ తీసుకున్నాం గాయస్. మొత్తం కాస్ట్ వచ్చేసి 21K పడింది. నా జ్యువెలరీ ఇంకా మా అంకిత జ్యువెలరీ ఇంకా పెళ్లి సామాన్తో కలిపి 21K పడింది. మా డాడీకి అయితే 21K బొక్క పెట్టినాం అనమాట ఇద్దరం కలిసి. మేము ఎప్పుడు జ్యువెలరీ పైన అంత స్పెండ్ చేయకపోతుండే, సో లేవనేసి తీసుకోమన్నాడు. మా డాడీ ఏమనలేడు. సో అంతే గైస్ ఈ వీడియో. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అగండగానే మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.